హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనీ సేవింగ్ విత్ అమ్మో. ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా? ఏ ఏజ్ వాళ్ళైనా సరే మనీ సేవ్ చేయగలరు. అది ఎలాగో నేను చెప్తాను కదా, వినండి. మీరు స్టూడెంట్ అయినా పర్లేదు, హౌస్ వైఫ్ అయినా సరే పర్లేదు, జాబ్ చేస్తున్నా చేయకపోయినా పర్లేదు, రిటైర్ అయినా కూడా పర్లేదు. ఈరోజు నేను చెప్పబోయే ప్లాన్ ప్రతి ఒక్కరికి పనికొస్తుంది. సేవింగ్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళే చేయాలని కాదు, డిసిప్లిన్ ఉన్న ప్రతి ఒక్కరూ చేయగలరు. స్టూడెంట్స్కి పాకెట్ మనీ ఇస్తారు, 10, 20, 30, 50 పెర్ డే. సేవ్ చేయండి. మంత్ ఎండ్లో 300, 600 అవుతుంది. ఇలా 12 months చేస్తే 7,000 ప్లస్సే వస్తుంది. ఇవి ఎలా వాళ్ళకి యూజ్ అవుతాయంటే, బుక్స్ కానీ, ఏదైనా కోర్స్ జాయిన్ అవ్వడానికి కానీ, ఈవెన్ ఎమర్జెన్సీ కూడా యూజ్ అవ్వచ్చు. హౌస్ వైఫ్స్ డైలీ కిచెన్లో ఉండండి, 10 రూపీస్ సేవ్ చేయండి. స్నాక్స్, ప్లాస్టిక్ కవర్స్, అన్నెసెసరీ ఐటమ్స్ కట్ చేయండి. మంత్ ఎండ్లో 300 ప్లస్ అవుతుంది. 6 monthsలో 2,000 to 3,000 సేవ్ అవుతుంది. వాటితో మీకు కావాల్సింది శారీ కానీ, బ్యాంగిల్స్ కానీ, గోల్డ్ రింగ్స్ కూడా కొనుక్కోవచ్చు. ఇంకా ఎంప్లాయీస్, రిటైర్డ్ పీపుల్కి శాలరీ వచ్చాక 50, 30, 20 రూల్ ఫాలో చేయండి. 50 అంటే నీడ్స్, రెంట్, ఫుడ్. 30% ఏంటంటే ఎంటర్టైన్మెంట్స్, వాళ్ళకి ఏం కావాలి, ట్రిప్స్ కానీ అలా. 20% సేవింగ్. రిటైర్ వాళ్ళు పెన్షన్లో 500 to 1,000 సైడ్ పెట్టి ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ ఆర్ గ్రాండ్ చిల్డ్రన్ గిఫ్ట్స్కి ఇవ్వచ్చు మాట. టిప్స్ ఏంటంటే, పిగ్గీ బ్యాంక్ కానీ, యూపీఐ సేవింగ్ వ్యాలెట్ యూజ్ చేయండి. వీక్లీ వన్స్ రికార్డ్ చేయండి హౌ మచ్ సేవ్డ్ మనీ అని. గోల్ ఫిక్స్ చేయండి, గోల్, ట్రిప్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ ఫండ్. ఇలా మీకు ఈ ఏజ్ బేస్డ్ సేవింగ్ ప్లాన్ నచ్చిందా? మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? స్టూడెంటా, హౌస్ వైఫా, ఎంప్లాయా, రిటైర్డ్ ఎంప్లాయా అని కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చిన్న సేవింగ్తో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గోల్డ్ స్కీమ్స్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేయండి. మనీ సేవింగ్ విత్ అమ్మో. చిన్న చిన్న టిప్స్తో పెద్ద పెద్ద రిజల్ట్స్ రావడం స్టార్ట్ చేద్దాం.